హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎవరైనా ఛానల్ కొత్త విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా మార్నింగ్ అయితే చాయ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాయ్ తాగిన తర్వాత నేను మా డాడీ అయితే పొలంకి అయితే స్టార్ట్ అయినాం. అక్కడ అయితే ఆవులు కట్టేసి కొంచెం పని అయితే ఉంది పొలంలో, అది చూసుకోవాలి. అండ్ నేచర్ చూసిరు కదా, హైలైట్ ఉంది. అసలు వర్షం పడేలా ఉంది కానీ అసలు పడతనే లేదు. 1 మంత్ నుండి ఇలానే ఉంది. అండ్ అక్కడ ఆవులైతే కట్టేసిన తర్వాత ఇక పని ఉందని చెప్పినా కదా, మొక్కల దగ్గర అయితే ఇలా తవ్వుకోవాలి. దీనివల్ల భూమి అంతా ఒక లూజ్గా అయ్యి అక్కడైతే మొక్కలైతే బాగా పెరుగుతాయి. అండ్ మా మమ్మీ అయితే పొలంకే పలావ్ అయితే తీసుకొచ్చింది. తిన్న తర్వాత ఇక మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసినాం. ఇవైతే టమాటా చెట్లు పువ్వులు అయితే వచ్చేసినాయి. దానికైతే దారాలు కట్టాలి. ఇవి కాయలైన తర్వాత మొక్కలు అనేవి వాలిపోతాయంట. సో దారాలు కట్టే పని అయితే ఉంది. అండ్ ఇవైతే మిరప చెట్లు ఫస్ట్ వేసినవన్నీ బాగానే వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ నేల అనేది మంచిగా ఉంది. ఇంకో సైడ్ అయితే మొత్తం బంకమట్టి నేల, సో గట్టి పడిపోయింది. అవైతే ఎట్లా వేసినవి అలానే ఉన్నాయి. ఇవి చూసి కదా, ఇవైతే స్టార్టింగ్ వచ్చినాయి, కొంచెం పెరిగినాయి, తర్వాత మరి పెరుగుతూనే లేవు. కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. దీనికి గల రీజన్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇవైతే ఒక పొడి అయితే చెట్లు. ఇవి మనం ఒక్కపొడి ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తాం కదా, పెరిగిన తర్వాత అయితే దీని నుండి ఒక్కపొడి అయితే వస్తుంది. అండ్ దీన్ని చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం బజ్జీ వాటిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవైతే పాలకూర. ఇక్కడ చూసి కదా, ఇక్కడైతే నేల మెత్తగా ఉంది, సో మంచిగా అయితే పెరిగినాయి. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఇవైతే బీన్స్ చెట్లు. ఇవే చిన్న చిన్న పువ్వులు అయితే స్టార్ట్ అయినాయి. ఇవైతే స్వీట్ కార్న్. మొన్న అయితే మొత్తం మట్టంతా ఒక దగ్గరికి అయితే వేసినాం. ఇవి వర్షం గట్టిగా పడితే మొత్తం ఇరిగిపోతాయి. వీటి కాండం అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. తర్వాత పని అంతా అయినాక ఇక అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, అసలు పీస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇదైతే మా ఇల్లు. ఫైనల్ వచ్చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.